మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు ఎంతో సింపుల్గా చేసుకుని అల్లంతో చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది ఇడ్లీ, దోశ, ఉప్మాలకు కూడా చాలా బాగుంటుంది. ఎలా రెడీ చేయాలో చూద్దాం. స్టవ్ పై చిన్న పాత్ర పెట్టుకొని 2 టీ స్పూన్ల ఆయిల్ వేద్దాం. దీనిలో 10-15 ఎండుమిర్చి వేసి వేయించుకుందాం. ఎండుమిర్చితో కూడా చేయొచ్చు, పచ్చిమిర్చితో కూడా చేయొచ్చు. ఇలా వేగిన ఈ ఎండుమిర్చిని ఒక బౌల్లో తీసుకుందాం. పోపు కోసం ఇదే ఆయిల్లో కొద్దిగా శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసి వేయించుకుందాం. 1 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేయించి దీన్ని పక్కన పెడదాం. మిక్సీ జార్ తీసుకొని దానిలో చింతపండు, వేయించిన ఎండుమిర్చి, 4-5 అల్లం ముక్కలు, కొద్దిగా బెల్లం, రుచికి తగినంత ఉప్పు కూడా వేసి మిక్సీ చేద్దాం. ఇలా ఒకసారి చేసిన తర్వాత దీనిలో కొద్దిగా వాటర్ కూడా వేసి పేస్ట్లా చేసుకుందాం. ఇది అలా చేయగా వచ్చిన అల్లం పచ్చడి రెడీ అయింది. దీన్ని ఒక బౌల్లో తీసుకొని ముందుగా మనం వేయించి పక్కన పెట్టిన పోపు వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుందాం. మా వంటగదిలో ఎంతో సింపుల్గా చేసుకునే అల్లంతో చట్నీ రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.